ఇది అధికారులు ఇచ్చిన ప్రొసీడింగ్ కాదు. పత్రికా మిత్రులకు నమస్కారం. మేము ఇల్లందకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గం సంబంధించి మా పాలకవర్గం చైర్మన్ గారు విదేశీ పర్యటన, తన వ్యక్తిగత కారణాలతో విదేశీ పర్యటన నిమిత్తం విదేశీ పర్యటన వెళ్తున్న సందర్భంలో పాలక సంఘానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరున్నారనే విషయం మీద పాలకవర్గం మొత్తం చర్చించి నిన్నటి రోజున జిల్లా సహకారాధికారి గారికి పాలకవర్గం మెజారిటీ పాలకవర్గం సభ్యులను తీర్మానం చేసి తాత్కాలిక అధ్యక్షుడిగా నాయన నవీన్ కుమార్ ఉన్నారని తీర్మానం చేయడం జరిగింది. దానికి డీసీఓ గారు మీరు సంఘ పరిధిలో తీర్మానం చేసి పంపించండి, తప్పకుండా నేను దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ మేము ఇచ్చిన తీర్మానానికి విరుద్ధంగా ఆగమేఘాల మీద సాయంత్రం మెజారిటీ లేని ఒక పాలకవర్గ సభ్యునికి తాత్కాలిక అధ్యక్ష నియామక పత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద పాలకవర్గ సభ్యులు మళ్ళా ఈరోజు జిల్లా సహకారాధికారిని సంప్రదించగా ఉపాధ్యక్షుడి హోదాలో నాకున్న విచక్షణ అధికారంతో అతనికి ఇవ్వడం జరిగిందని చెప్పినారు. కాకపోతే ఇది సహకార పాలకవర్గం పొడిగింపు పదవీకాలం పొడిగింపు ప్రభుత్వం పదవీకాలం పొడిగించిన సందర్భంలో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం కానీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కానీ ఒక అధ్యక్షుడు మినహా మిగతా సభ్యులందరూ, ఉపాధ్యక్షులు ఎవరు లేకుండా మిగతా సభ్యులందరూ సభ్యులుగానే సాధారణ సభ్యులుగానే ఉత్తర్వుల్లో పేర్కోవడం జరిగింది. దీనిపై వివరణ అడగా డీసీఓ గారు సరైన సమాధానం ఇవ్వడం లేదు. మరియు దానికి సంబంధించి మేము రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చినా కానీ సార్ దానికి తీసుకోవడం లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పాలకవర్గం మెజార్టీ పాలకవర్గాన్ని ఆమోదించాల్సిన తరుణంలో ఆమోదించకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నా పేరు గన్నేరం నర్సయ్య, నేను సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడిని. అయితే గత 2 రోజుల క్రితం ఈ సహకార సంఘానికి సంబంధించినటువంటి పాలకవర్గ సభ్యులు ఇల్లంతకుంటలో సమావేశమైన సందర్భంగా ఒక తీర్మానం చేసుకున్నాం. మాకు ఇలా సిఓ గారు సహకరిస్తలేరని చెప్పి అంటే మేము అక్కడికి ఒక పార్టీగా పోవడం జరిగింది. అయితే వారితో పాటు సహకార సంఘ సభ్యులతో పాటు మేము కూడా జిల్లా సహకారాధికారిని నిన్న కలవడం జరిగింది. ఆయన దానికి బదిలిస్తే ఏమన్నాడంటే, మీరు సహకార సంఘ పరిధిలో తీర్మానం చేసుకుంటే సరిపోతుంది, మెజార్టీ సభ్యులు సరిపోతుంది, మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదని చెప్పిండు. దానికి సహకార సంఘ సభ్యులు కూడా తీర్మానం నిన్న 7 సభ్యులు సంతకం పెట్టేయడం జరిగింది. 13 మంది డైరెక్టర్లకి ఒక డైరెక్టర్ చనిపోవడం జరిగింది. ఆ చైర్మన్ గారు ఆయన 2 నెలలు 2 మాసాలు లీవ్ పెట్టి ఆయన అమెరికా పోవడం జరుగుతూ ఉంది. తాత్కాలికంగా చైర్మన్ నియమించాల్సిన అవసరం ఉంది కాబట్టి మెజార్టీ సభ్యులైన మాలో కొన్ని పెట్టుకొని వారు కోరడం జరిగింది. దానికి ఆయన సరే అని చెప్పి నిన్న సాయంత్రం ఏకపక్షంగా ఒక గతంలో ఉప అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తికి తను లెటర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దాన్ని తిరిగి మేము మళ్ళీ డైరెక్టర్తో పాటు మేము కూడా పోయి ప్రశ్నిస్తే ఆయన ఏమంటున్నారంటే, నాకు ఉన్నటువంటి అధికారాన్ని నేను వినియోగించుకుంటున్నా, మీరు ఇన్ఛార్జే కాబట్టి మీకు ఏం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. అంటే మేమేమంటున్నాం అంటే, ప్రభుత్వం 6 నెలలు పొడిగించినాక కూడా ఒక 3 నెలలు సస్పెన్స్ పెట్టడం జరిగింది. ఇదే డీసీఓ గారు 3 నెలలు సస్పెండ్ పెట్టిన తర్వాత ఈ పాలకవర్గ సభ్యులందరూ కలిసి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు మొన్న జూన్ 3 తారీఖు నాడు మళ్ళీ ఇదే డీసీఓ గారు ఇల్లంతకుండా పాలకవర్గాన్ని పునరుగా మళ్ళీ ఇన్ఛార్జ్ ఇచ్చి వారిని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అయితే ఏకపక్షంగా నాకున్న వివక్షణ అధికారం అని చెప్పే డీసీఓ గారు మరి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా వారికి ఎందుకు బాధ్యతలు ఇచ్చినట్టు? ఇప్పుడు 7 సభ్యుల తీర్మానాన్ని గౌరవించకుండా నేను ఉపాధ్యక్షుడిగా ఆయనకు అధికారం ఉంది కాబట్టి
నేను ఇస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ హైకోర్టు గైడెన్స్ ప్రకారంగా వారే సహకార సంఘ జిల్లాధికారి గారు ఏమి ఇచ్చారంటే పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్న తిరుపతి రెడ్డి గారు అని చెప్పి ఒక్కరే ఇచ్చి మిగతా ఉన్న సభ్యులందరూ కూడా ఇన్ఛార్జ్ సభ్యులుగానే ఇవ్వడం జరిగింది. అంటే వారిచ్చిన ఉత్తర్వుల ప్రకారంగానే హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా వారిచ్చిన ఉత్తర్వుల ప్రకారంగానే వైస్ చైర్మన్ అనేది లేదు. మళ్ళీ నిన్న సాయంత్రం ఆయన వైస్ చైర్మన్ అని చెప్పి లెటర్ కొట్టి ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం? అంటే అధికారం ఉందని చెప్పి ఆయన డీసీఓ గారు ఇలా చేయడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ఈ పాలకవర్గ సభ్యులకు న్యాయం చేయకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తూ అధికారులు అధికారాన్ని చూసుకొని చేయకూడదు. అధికారం శాశ్వతం కాదు. కాకపోతే ఏంటంటే వారికి ఉన్న బైలా ప్రకారంగా పనిచేస్తున్నాం అని చెప్తా ఉన్నాడు. బైలా ప్రకారంగా మెజార్టీ సభ్యుల తీర్మానాన్ని గౌరవించాలి. అలా కాకుండా నాకున్న నిన్ననేమో బైలా ప్రకారం అని చెప్పారు, ఈరోజు మళ్ళీ నింపి అడిగితే నాకున్న విశేషణ అధికారం అని చెప్తా ఉన్నాడు. మరి ఆ ఏ విశేషణ అధికారం రాత్రి ఎట్లా వచ్చింది? డబ్బుల ద్వారా వచ్చిందా? అధికార ఒత్తిడి ద్వారా వచ్చిందా? స్థానిక రాజన్న సిరిసిల్ల జిల్లా సహకారాధికారులు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆయన అధికార దుర్వినియోగం పాల్పడితే ఆయన ఆఫీసు ముందు ఇదే రైతులను తీసుకొని పెద్ద ఎత్తున డైరెక్టర్తో పాటు పోరాడతామని హెచ్చరిస్తూ ఉన్నాం.